హలో మామో, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈ రోజు అయితే మనం గేమింగ్ కోసం పీసీని ఎలా ఆప్టిమైజ్ చేయాలో చూద్దాం. మనకైతే జనరల్గా మనకు పీసీ డిఫాల్ట్ సెట్టింగ్స్తో అయితే పీసీ అంత బాగా రన్ కాదు. జనరల్గా స్ట్రీమింగ్కి అండ్ నేను గేమ్ ప్లే చేసేటప్పుడు ఎలాంటి సెట్టింగ్స్ అయితే వాడతానో ల్యాక్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ కోసం మీకు ఆ సెట్టింగ్స్ అయితే ఇప్పుడు చెప్తాను. టైం ఏం వేస్ట్ చేయకుండా వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, ఇప్పుడైతే మనం పీసీ స్క్రీన్లోకి వచ్చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే మీరు మీ గ్రాఫిక్ డ్రైవర్స్ని అప్డేట్ చేసుకోవాలి. గ్రాఫిక్ డ్రైవర్స్ మీకు ఎన్విడియా వాడుతుంటే ఎన్విడియా యాప్ ఉంటుంది. ఎన్విడియా యాప్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత నాదైతే అప్డేట్ అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అప్డేట్ అయినాక కలుద్దాం. ఓకే గైస్, ఇప్పుడైతే మనది గ్రాఫిక్ కార్డ్ అయితే అప్డేట్ అయిపోయింది. గ్రాఫిక్ కార్డ్ డ్రైవర్స్ ఇది వచ్చేసరికి ఇప్పుడు కొత్త రిలీజ్లో ఏమేమి వచ్చాయి, ఏమేమి గేమ్ సపోర్ట్ వచ్చింది అని ఇక్కడ అయితే మెన్షన్ చేశారు. మనమైతే ఇప్పుడు ఇక్కడ హోమ్ అని ఉంటుంది, మీరైతే లాగిన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ డ్రైవర్స్ ట్యాబ్లోకి రండి. డ్రైవర్స్ ట్యాబ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి, స్టూడియో డ్రైవర్, గేమ్ రెడీ డ్రైవర్ అని చెప్పేసి. మీరు ఒకవేళ ప్రీమియర్ ప్రో అండ్ వీడియో ఎడిటింగ్ ఇంకా ఏమైనా ఆఫ్టర్ ఎఫెక్ట్స్, బ్లెండర్ ఇలాంటివి వాడితే మీరైతే స్టూడియో డ్రైవర్ చూస్ చేసుకోండి. మీరు ఓన్లీ గేమింగ్ అంటే గేమ్ రెడీ డ్రైవర్ చూస్ చేసుకోండి. మరి నేను రెండు చేస్తా కదా, నువ్వు రెండెట్టా మేనేజ్ చేస్తావు అంటే నాది 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ కాబట్టి గేమ్ రెడీ డ్రైవర్లోనే మేనేజ్ చేసేయచ్చు. సో నేను గేమ్ రెడీ డ్రైవర్ వాడుతున్నాను. ఇది గేమ్ రెడీ డ్రైవర్ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే ఇన్స్టాల్ బటన్ అని వస్తుంది. ఇన్స్టాల్ అని బటన్ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్ ఇన్స్టాల్ చేసేసుకోండి. ఇన్స్టాల్ చేసేసుకున్న తర్వాత కొంచెం ఇక్కడ మెయిన్ సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి. మనమైతే ఫస్ట్ మనమైతే సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. సెట్టింగ్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు గేమింగ్ అని కనిపిస్తుంది, చూసినారా? దీన్ని నొక్కండి. నొక్కిన తర్వాత ఇక్కడ నుంచి వెరీ ఇంపార్టెంట్, ఈ గేమ్ బార్ అని చూసినారా? ఇది దీనంత చెత్తకి అసలు ఏముండదు. విండోస్లోనే ఒక పెద్ద చెత్త ఇది. ఈ గేమ్ బార్ ఆప్షన్ అయితే డిజేబుల్ చేసేసుకోండి. నేను డిజేబుల్ చేసేసినాను. ఇది గేమ్ బార్ ఏం చేస్తుందంటే వెనకలో ఉండి రిసోర్స్ తింటా ఉంటుంది అనమాట. అసలు మనకి అవసరం ఏముంది చెప్పండి దీంతో? ఈ రిసోర్స్ తినుకుంటూ మనకి గేమ్ పర్ఫార్మెన్స్ అయితే ల్యాగ్ అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ గేమ్ మోడ్ అని చూసినారా? ఇది ఓపెన్ చేసి ఇది ఆన్ చేసుకోండి. ఇది ఆన్ చేస్తే ఏమవుతుందంటే మీరు గేమ్ ఆడేటప్పుడు ఇంకా పీసీ ఓన్లీ గేమింగ్కి డెడికేట్ చేస్తుంది, వేరే ప్రాసెస్కి లీస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ గ్రాఫిక్స్ అని చూసినారా? ఇక్కడ గ్రాఫిక్స్ ఓపెన్ చేసి మీకు ఇక్కడ ఇన్స్టాల్ చేసిన యాప్స్ అండ్ గేమ్స్ అయితే కనిపిస్తాయి అనమాట. కనిపించిన తర్వాత ఇక్కడ మీ గేమ్ లేదనుకోండి, సింపుల్గా యాడ్ డెస్క్టాప్ యాప్ అని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత చూసారా, ఇది నా గేమ్ డైరెక్టరీ అనమాట. మీరు ఇట్లా గేమ్స్, స్టీమ్ లైబ్రరీ, స్టీమ్ మోడు, ఇట్లా రకరకాలుగా ఫోల్డర్స్ ఉంటాయి కదా, ఫోల్డర్స్లోకి వెళ్ళి మీ గేమ్ EXE ఫైల్ అయితే చూస్ చేసుకోండి. నేను ఆల్రెడీ చూస్ చేసుకున్నాను కాబట్టి వచ్చేస్తున్నాను. ఇప్పుడు నేను GTA 5 ఎన్హాన్స్డ్ ఉంది నా పీసీలో ఉంది కదా. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇది ఇటు ఉంటుంది, లెట్ విండోస్ డిసైడ్ అని. విండోస్ మనకి ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటుంది. మనకి ఇష్టం వచ్చినట్టు కాదు, దానికి ఇష్టం వచ్చినట్టు మారుస్తూ ఉంటుంది గ్రాఫిక్ డ్రైవర్. ఇలా ఉండకూడదు, మనకి పర్ఫార్మెన్స్ బాగా రావాలి కాబట్టి. ఇక్కడైతే మనకు చూసినారా రెండు ఉన్నాయి, పవర్ సేవింగ్ అని చెప్పేసి ఇంటెల్ UHD గ్రాఫిక్స్ 770 అని. ఇది ఏంటంటే మనకి CPUకి ఇంటిగ్రేటెడ్ ఉంటుంది కదా గ్రాఫిక్ కార్డు, అది అన్నమాట. ఇది హై పర్ఫార్మెన్స్ NVIDIA GTX RTX 4070 చేసినారా. ఇది డెడికేటెడ్ గ్రాఫిక్ కార్డు మనమైతే ఇన్స్టాల్ చేసేసుకునేది. సో ఇది సెలెక్ట్ చేసేసుకోవాలి. ఇంకా మీకు హెవీ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క దానికి అలానే సెలెక్ట్ చేసేసుకోండి. యాప్స్, వీడియో ఎడిటింగ్ అని అన్నిటికీ గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసేసుకోండి. ఇక్కడతో మనకి 2 స్టెప్పులు పూర్తి అయిపోయినాయి అనమాట. ఇవి మెయిన్. తర్వాత ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ఇంపార్టెంట్, అంత ఇంపాక్ట్ అయితే పడదు కానీ కొద్దిగా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో ఫస్ట్ అయితే మనం డెస్క్టాప్ మీద రైట్ క్లిక్ చేసి షో మోర్ ఆప్షన్స్ క్లిక్ చేసి NVIDIA కంట్రోల్ ప్యానల్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇక్కడ కొత్తగా రకరకాల ఆప్షన్స్ తోటి ఓపెన్ అవుతుంది. ఏంద్ర ఇది కన్ఫ్యూజన్ ఉంది అని కన్ఫ్యూజ్ కావద్దు మీరైతే. ఇక్కడ అయితే మనకి ఫస్ట్ ఇట్లా వస్తుంది సెట్టింగ్స్. వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇది ఇచ్చింట డిఫాల్ట్గా ఇది తీసేసి లెట్ యూజ్ ద అడ్వాన్స్డ్ 3D ఇమేజ్ సెట్టింగ్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ 3D సెట్టింగ్స్ ఇది క్లిక్ చేస్తే మనకి ఇట్లయితే వస్తుంది సెట్టింగ్స్ అన్ని. దీంట్లో ఫస్ట్ అయితే మీరు రీస్టోర్ డిఫాల్ట్ కొట్టండి. కొట్టిన తర్వాత దీంట్లో ఏది గెలకండి, ఏది గెలికినా పెద్ద పంచాయతీ. దీంట్లో మీరు కొన్ని గెలకాలి, అది ఏంటో చూపిస్తాను. ఇక్కడ ఓపెన్ జిఎల్ రెండరింగ్ చూసినారా, ఓపెన్ జిఎల్ రెండరింగ్ GPU దీంట్లో క్లిక్ చేసి ఆటో సెలెక్ట్ ఉంటది. దీన్ని మీరు NVIDIA GeForce RTX 4070 నా గ్రాఫిక్ కార్డ్ ఇది కాబట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు మీ గ్రాఫిక్ కార్డ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ పవర్ మేనేజ్మెంట్ మోడ్ అనేది చూసినారా, దీన్ని ప్రిఫర్ మాక్సిమం పర్ఫార్మెన్స్ సెట్ చేసుకోండి. ఇది నార్మల్ గా ఉంటది బై డిఫాల్ట్. ఆ తర్వాత మనకి ఇక్కడ షేడర్ క్యాచ్ చూసినారా, ఇది డ్రైవర్ డిఫాల్ట్ పెట్టేసుకోండి. కొంతమంది అన్లిమిటెడ్ పెడుతుంటారు కానీ అవసరం లేదు, స్టోరేజ్ బొక్క మనకైతే. ఆ తర్వాత టెక్స్చర్ ఫిల్టరింగ్ క్వాలిటీ అని చూసినారా, నేను ఇది క్వాలిటీ పెట్టేసుకున్నాను. ఎందుకంటే నా GPU 1440pలో 160-150 FPS వరకు కూడా మేనేజ్ చేయగలదు. మీది అలా చేయలేదు కాబట్టి ఒకవేళ చేస్తే క్వాలిటీ పెట్టుకోండి. మీకు చెయ్యకపోతే మీరు ఇక్కడ చూసినారా హై పర్ఫార్మెన్స్ చూస్ చేసుకోండి. దీన్ని చూస్ చేసుకోవడం వల్ల మీకు ఏమవుతుందంటే కొద్దిగా క్వాలిటీ డ్రాప్ అయ్యి మీ FPS అయితే ఇంక్రీజ్ అవుతాయి. లైక్ టెక్స్చర్స్, షాడోస్ ఇవన్నీ ఉంటాయి కదా, షేడర్స్ ఇవన్నీ కొద్దిగా రెడ్యూస్ అయిపోయి మీ FPS ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఈ మూడిట్లో మీకు ఏది బెస్ట్ సూట్ అయితే అది చూస్ చేసుకోండి. హై క్వాలిటీ మాత్రం సచ్చినా పెట్టుకుంటే నా GPU మేనేజ్ చేయలేదు. ఒకవేళ మీది RTX 1590 అనుకోండి, అప్పుడు పెట్టుకోండి, నో ప్రాబ్లం. నాదైతే క్వాలిటీ డిఫాల్ట్ పెట్టేసుకున్నాను నేను. సో సెట్టింగ్స్ అయితే ఇక్కడ వరకు. ఇంకా మీకు ఒకవేళ మానిటర్ ఉందనుకోండి, నాదైతే 170 FPS వరకు సపోర్ట్ చేస్తుంది మానిటర్, కానీ నేను 120 Hz రిఫ్రెష్ రేట్ లో ఆడదు అనమాట గేమింగ్ కానీ ఏదైనా కానీ. సో నేను దీన్ని లాక్ చేసేసుకున్నాను 118 FPS కి, 118 FPS కి. ఎందుకంటే నా ఫ్రేమ్ రేట్ దీన్ని మానిటర్ రిఫ్రెష్ రేట్ కంటే ఎక్కువ పోతే ఒక GPU మీద స్ట్రెస్ తప్పితే పెద్దగా లాభమే ఉండదు కాబట్టి నేనైతే క్యాప్ చేసేసుకున్నాను. ఇంకా మీ ఇన్ గేమ్ సెట్టింగ్స్ లో మీరైతే వీసింగ్ ఇవన్నీ ఆన్ చేసుకోండి. కాకపోతే షేడర్ టెక్స్చర్స్ కొద్దిగా మినిమల్ గా పెట్టుకోండి, చూసి పెట్టుకోండి. మీకు డెడికేటెడ్ గా నేనైతే ఇప్పుడు GTA 5 ఆడుతున్నాను కదా, GTA 5 డెడికేటెడ్ సెట్టింగ్స్ లో ఎండ్ పీసీలో కానీ, మిడ్ ఎండ్ పీసీలో కానీ, హై ఎండ్ పీసీలో కానీ ఆప్టిమల్ సెట్టింగ్స్ ఏది చేస్తే బాగుంటుందో అని వీడియో చేయమంటారో చెప్పండి కామెంట్ సెక్షన్ లో. సో నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఈ రోజుకైతే ఇది వీడియో గైస్. దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం లైవ్స్ కూడా పెడుతుండే వాళ్ళం, పెట్టట్లేదు, టైం కుదరట్లేదు. అండ్ మీ ఆఫ్లైన్ వీడియోస్లో మీకు మంచి నాలెడ్జ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సపోర్ట్ చేయండి. బై.